బీజేపీలో కోల్డ్ వార్, బయటపడుతున్న అంతర్గత విభేదాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈటల హాట్ కమెంట్. ఢిల్లీకి చేరిన రాష్ట్ర పంచాయతీ చర్యలుంటాయా సయోధ్య? లోకల్ బాడీ ఎన్నికల వేళ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కేడర్. రాష్ట్రంలో పార్టీ బలపడుతుందనుకునే ప్రతిసారి ఏదో ఒక అంశంలో బీజేపీ కలహాల కుంపటిగా మారుతోంది. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఉన్న ఆ పార్టీలో రోజుకు అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మల్కాజ్గిరి ఎంపీ ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఓ ఎంపీ పార్టీ లైన్ లో మాట్లాడలేదంటూ కిషన్ రెడ్డి అన్నారు. ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన వారు ఇటీవల పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారనే చర్చ మొదలైంది. కమలం పార్టీ కమామీషుపై ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తుంది. ఎప్పటి నుంచో చాప కింద నీరులాగా ఉండగా తాజాగా బయటపడుతోంది. ఇటీవల బండి సంజయ్ వర్సెస్ ఈటల మధ్య జరిగిన మాటల యుద్ధమే ఇందుకు ఉదాహరణ. కరీంనగర్ జిల్లాలో పార్టీ పదవుల దగ్గర మొదలైన ఈ అంతర్గత వ్యవహారం కొడుకా అనే వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. అలాగే ఎవరు పార్టీ లైన్ దాటకూడదంటూ బండి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఈటలు ఉన్నారని, ఆయనకు పదవి దక్కకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని, అందుకే ఈటల తీవ్ర స్థాయిలో మాటలు తూటా వదిలినట్లు సమాచారం. వాస్తవానికి రాజేందర్ చాలా సౌమ్యుడని, కలివిడిగా ఉంటారనే పేరుంది. అలాంటి వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఈటల వర్సెస్ బండి సంజయ్ మధ్యలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ వ్యవహారంపై అధిష్టానానికి నివేదికలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా పార్టీలో బండి ఈటల వర్గాల్లో ఎవరికి ఎన్ని పదవులు దక్కాయని అన్ని వివరాలను ఢిల్లీ పార్టీకి చేరవేసినట్లు తెలుస్తోంది. వీటిపై ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈటల పార్టీలోకి వచ్చిన పరిస్థితులు, ఆయనకు కల్పించిన అవకాశాల నేపథ్యంలో బండి సంజయ్ ఈటల మధ్య సయోధ్య కుదిరిస్తారా లేక చర్యలుంటాయా అన్నది తెలియాలి. దీనిపై రోజుల వ్యవధిలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం చర్యలతో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా లోకల్ బాడీ, మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాల్లో జెండా ఎగరవేయాలని భావిస్తోంది. అందుకోసమే రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల కోదాడ, నల్లబండగూడెం వెళ్ళొచ్చారు. ఇదిలా ఉండగా మరోవైపు పార్టీలో కీలక నేతల మధ్య పార్టీలో అంతర్గత వైరాలు బహిర్గతం అవుతుండడం తమను కలవరపాటుకు గురి చేస్తుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటోంది. మరోవైపు రాజాసింగ్ రాజీనామా వ్యవహారం కూడా లోకల్ క్యాడర్ మరింత ఆందోళన చెందుతోందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర స్థాయి నేతాగణంతో పాటు లోకల్ క్యాడర్ ను కలవరపెడుతుందట. మరి పార్టీలో బయటపడుతున్న అంతర్గత కలహాలపై ఢిల్లీ పెద్దలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్.